మేడం చూడండి మేడం అలాగే వచ్చేసాను మేడం. మోహన్ అర్థం లేదా మేడం కొంచెం మాస్క్ మేడం. వన్ పిక్ మేడం స్నాప్ మాస్క్ మేడం మేడం ఇదే మాస్క్ అంటే మేము తీసుకెళ్ళండి. ఎక్కడ ఉందా నమస్తే సార్ జగదీష్ వస్తా మాట్లాడారు ఆల్రెడీ పొద్దున్న మాట్లాడుతున్నా లేదు నాకు చిన్నగా చెప్పారు డెఫినెట్గా కిందకి వెళ్ళి మాట్లాడి జగదీష్ కూడా చెప్తాను కలిసాడు సైడ్ వచ్చాను. సైడ్ మనమే రావాలి అందరికి. ఓకే ఫోటో దీంట్లో నుంచి తీసుకుంటాం. ఏం చెప్దాం తినేసింది. ఇప్పుడు ఏదో పాలిటిక్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో మాట్లాడితే ఏదో మీరు టీచర్ అంటే చాలా English teacher, high school teacher. That's 6 years service. Appointed in 83 and retired in 2018. ఇవన్నీ కేసీఆర్ ఇప్పటి నుంచి గురువు గారు వారు కూడా టీచర్గా చేశారు. వారి మా గురువు గారు మిస్సెస్ తను కూడా టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అమ్మ మాది బోధని. మా అన్నయ్య మా ప్రాపర్ బోధని నిజామాబాద్ డిస్ట్రిక్ట్. స్వామివారు మీ కుటుంబం అందరినీ చాలా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆశీస్సులు అందిస్తారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరి ఇలవేల్పైన
వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడిని దర్శించుకోవడం జరిగింది. ఆలయ అధికారులు బ్రహ్మాండంగా దర్శన భాగ్యాన్ని కల్పించారు. స్వామివారిని మనస్ఫూర్తిగా 2 రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించడం జరిగింది. అలాగే కొన్ని రోజులుగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి తెలంగాణ మరి లెటర్లు అలౌ చేయకుండా కొంత ఇబ్బంది ఉండేది. వచ్చే 20వ తారీఖు నుంచి ప్రజాప్రతినిధుల కూడా వాళ్ళ ప్రతినిధులకు కూడా దర్శన భాగ్యం కల్పించిన ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామిని ఏ ఒక్కరూ ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక ప్రాంతానికో పరిమితం చేయలేరు. ఇది యావత్ ప్రపంచానికి వైకుంఠ అందరూ ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుచుకుంటారు. కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది అందరికీ వర్తించే విధంగా చేయాలని, స్వామివారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులకు ఇస్తాన హామీల నుంచి వెనక్కిపోయి రోజు మరి తగ్గించుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల నుంచే తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నిలుపుకునే విధంగా పని చేయాలి అని చెప్పి ఆ బుద్ధి ఆ జ్ఞానం వాళ్ళకు ప్రసాదించమని కోరుతూనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి అహర్నిశలు కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరింత దృఢంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసే శక్తిని ఇవ్వమని చెప్పి కోరుకోవటం జరిగింది. ధన్యవాదాలు.